సో గైస్ హాయ్, మనకి ఒక మ్యాప్స్ అవసరం చాలా అంటే చాలా ఉంది. లైక్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేదా ఇప్పటికిప్పుడే చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ యొక్క ర్యాపిడో అని, జొమాటో అని కొన్ని యాప్స్ ఉంటాయి కదా, కొన్ని యాప్స్లో పనిచేసేవారు ఈ యొక్క మ్యాప్స్ అవసరం చాలా ఉంటుంది. అండ్ ఈ యొక్క మ్యాప్స్ని ఉపయోగించుకొని వాళ్ళైతే పని అయితే చేస్తారు. సో ఇది ఈ విధంగానే మ్యాప్స్ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, సెర్చ్ చేయాలన్నా, చూడాలన్నా అండ్ ఏదో ఒక విధంగా అయితే ఒక మ్యాప్స్ అవసరం అయితే చాలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని గూగుల్ ఒకటి మనకి ఒక గూగుల్ మనకు ఒక అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఒక వర్క్ అయితే ఇస్తుందన్నమాట. జస్ట్ లైక్ మనం దీంట్లో చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనము యాప్స్లో మనం ఏదో ఒకటి సెర్చ్ చేసినా సరే మనకి కొన్ని ఫొటోస్, వీడియోస్ రూపంలో మనకైతే విజిబుల్ అయితే అవుతుంది కదా అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ మనము ఒక 360 రొటేటర్ ఇమేజ్ని అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే మనకైతే ఇన్ థౌజండ్స్లో మనకైతే ఎర్నింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఎలా చేయాలి ఇప్పుడు వీడియోస్లో కూడా చూసుకుందాం. సో ఈ యొక్క 360 డిగ్రీస్ మనకి చేయాల్సిన అవసరానికి జస్ట్ మనకు ఒకటి పడుతుంది. అది ఏంటంటే ఒక కెమెరా ఉంటుంది అన్నమాట. 360 డిగ్రీస్ది కెమెరా ఉంటుంది డిస్ప్లేలో పెడుతున్నాను ఇక్కడ. సో ఈ యొక్క కెమెరాని మీరు కనుక యూజ్ చేసినట్టయితే ఇంకా జల్దీ అవుతుంది. అండ్ దీంతో పాటు మనం ఈ యొక్క 360 విజువల్స్ని తీసి మనము అమ్ముకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే మీకు ఒక గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి ఒక లైవ్లో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఏ విధంగా ఈ యొక్క రొటేటర్ అనేది మనం చేసుకోవచ్చు అండ్ యూజ్ అయితే చేసుకోవచ్చు అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి కోటి ఉమెన్స్ కాలేజ్ అని సెర్చ్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఈ యొక్క లొకేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి 360 డిగ్రీస్ రొటేటర్ది సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇది దాని మీద అయితే మనం క్లిక్ చేసుకున్నాం ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక ఇమేజ్ అనమాట జస్ట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్రోల్ అయితే చేశాను నేను జస్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసారా. సో ఈ విధంగా అయితే ఈ యొక్క 360 డిగ్రీస్ రొటేటర్ అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, అది మా అంటే 1000 రూపీస్ పడుతుంది అదంతే. అండ్ ఈ విధంగా అయితే ఒక 360 డిగ్రీస్ది మనమైతే ఈ యొక్క ఫోటో క్లిక్ చేసి అప్లోడ్ చేసి మనకి ఇన్ థౌజండ్స్లో అయితే మనం అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇప్పుడు మీకు ప్రస్తుతం అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం జూమ్ కూడా చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్లీ అయితే మనకి ఇక్కడ ఓవరాల్గా కూడా గూగుల్ మ్యాప్స్లో ఇవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ చాలామంది డిజిటల్ మార్కెటర్స్ ఈ విధంగా అయితే ఎర్న్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ స్ట్రీట్ వ్యూ అని కొడుతున్నాను అనమాట. సో ఈ యాప్ వచ్చేసి మనకి స్ట్రీట్ వ్యూ అనమాట. సో స్ట్రీట్ వ్యూ అంటే ఇదే 360 డిగ్రీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి యాప్ ఇది. సో ఈ యొక్క యాప్లో మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సెర్చ్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఫర్ లొకేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్రియేట్ స్ట్రీట్ వ్యూ అని ఉంది కదా. తర్వాత ఫోటో పాత్ ఉంది అండ్ ఫోటో స్పేర్ కూడా ఉంది. ఇక్కడ కావాలంటే మనం 360 ఫొటోస్ని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు, లేదా మన ఒక కెమెరాకి కనెక్ట్ చేసుకొని 360 డిగ్రీస్ కనెక్టర్ తోటి మనం అయితే ఈ యొక్క ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క యాప్లో. సో ప్రస్తుతానికి అయితే ఈ యొక్క యాప్ యూజ్ కనిపెట్టింది కూడా దానికోసమే, 360 డిగ్రీస్ కెమెరా ఈ యొక్క ఫొటోస్ కోసం. సో ఈ విధంగా అయితే మనం ఈ యొక్క 360 డిగ్రీస్ అయితే మనము క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్ కూడా. అండ్ ఇది ఓవరాల్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. సో ఈ విధంగా అయితే ప్లే అయితే చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇవి స్ట్రీట్ వ్యూలో వెళ్ళినట్టయితే మనకి ఒక కొన్ని శాంపిల్స్ అనమాట. సో గైస్ మొత్తానికైతే మనం ఈ యొక్క రొటేటర్ స్క్రీన్ కెమెరాని తీసుకొని మనం ఒకవేళ ఒక లొకేషన్ని షూట్ చేసి ఇప్పుడు చూపెట్టినటువంటి ఈ యొక్క యాప్లో మనం కనుక అప్లోడ్ చేసినట్టయితే మనకి యాజ్ ఆఫ్ పబ్లిక్ ఏ విధంగా అయితే వాళ్ళు మనల్ని రీచ్ అవుతారో, ఒక లొకేషన్ని రీచ్ అవుతారో దాన్ని బట్టి లైక్ యాడ్స్ అంటాం కదా, యాడ్స్ రూపంలో మనకైతే ఈ యొక్క పేమెంట్ మోడ్ అనేది ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే లేదు, ఇన్ ఫ్యూచర్ గూగుల్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంట. సో అందుకే నేను థంబ్నెయిల్ కూడా పెట్టడం జరిగింది. కానీ థంబ్నెయిల్లో పెట్టింది 100% వాస్తవం. అది 10,000 రూపీస్ కూడా మనం డైలీ సంపాదించుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎలా అంటే ఇది ఒక వీడియోను లైక్ ఇమేజ్ని మనం క్లిక్ చేసినాం 360 డిగ్రీస్ అంటే ఓల్ అనమాట మొత్తం లైక్ ఇలా. సో మొత్తం జూమ్ చేసుకొని దాన్ని మనము ఫోన్కి కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసినట్టయితే ఇలా మనం ఒక 10 to 20 వీడియోస్ అది కనుక మనం చేసినట్టయితే ఈ యొక్క ఫొటోస్ని, వీడియోస్ని మనం తీసుకెళ్ళి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, కొన్ని షోరూమ్స్ ఉంటాయి, కొన్ని టాప్ లొకేషన్స్ ఉంటాయి. అక్కడ ఇన్స్టిట్యూట్సే కావచ్చు, రెస్టారెంట్సే కావచ్చు, అండ్ గార్డెన్సే కావచ్చు, ఈ విధంగా షాప్సే కావచ్చు, ఈ విధంగా మాల్సే కావచ్చు, ఈ విధంగా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనము
అక్కడి పర్టికులర్ లొకేషన్కి రీచ్ అయ్యి మనం అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీ 360 డిగ్రీస్ లొకేషన్ తీసి పెడతాను గూగుల్ మ్యాప్స్లో, మీరు నాకు ఇంత ఛార్జెస్ చేయాలి అని, లేదా మీ రెడీమేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎంత ఇస్తే కూడా అంత తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంటుంది. ఇట్ ఆల్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ మోడ్ అనమాట ఓవరాల్గా కూడా. సో ఈ విధంగా అయితే తమిళ చెప్పినట్టు డైలీ 1 to 10,000 కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది ఒక బెస్ట్ ట్రిక్ అనేది చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. బెస్ట్ ట్రిక్. జస్ట్ మీకు కావాల్సింది మా అంటే 1000 రూపీస్ 2000 రూపీస్ పడుతుంది, అండ్ డైలీ మీరు 5 to 10,000 వరకు సంపాదించుకోవచ్చు గైస్. సో డోంట్ వేస్ట్ టైం. ఇది ఒక మంచి ఆప్షన్ అని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో యాడ్స్ రూపంలో కూడా మనకి ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందంట. లెట్స్ సీ ఫర్దర్. సో అది వస్తే నేను దాన్ని అప్డేట్ తర్వాత చెప్తాను. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఓవరాల్గా ఈ యొక్క వీడియో అనమాట. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఉంటామా. థ్యాంక్ యూ.